వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో సమస్యల గురించి మాట్లాడుకున్న ప్రజలు ఇప్పుడు గత 15 నెలల నుంచి సంక్షేమం గురించే మాట్లాడుకుంటున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైఎస్ఆర్సీపీ సొంత మీడియాను అడ్డం పెట్టుకుని విషప్రచారం చేస్తే పోలీసు కొరడా చూపిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పెట్టే తప్పుడు పోస్టులు రాజద్రోహం పరిగణించాలని అధికారులను ఆదేశించారు. వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఓ దండుపాలెం బ్యాచ్నే తయారు చేశారని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా తప్పుడు పోస్టులు ప్రచారం చేస్తే వాళ్ళు ఉంటే ఉద్యోగులకు రాజీనామా చేసి నచ్చిన పార్టీలో చేరొచ్చని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు, ఫేక్ పోస్టుల నివారణకు కొత్త చట్టమే తీసుకొస్తామని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక గేటు సాంకేతిక సమస్యలతో తెరుచుకోకపోవడానికి కారణం గత ప్రభుత్వంలో పంపిన పడవ నిర్వాహకమేనని ధ్వజమెత్తారు. ఇటుక పేర్చి అమరావతి కడుతుంటే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కొందరిని పెంచి పోషించిన ఫలితమే హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ ఫేరోల్ వ్యవహారమని మంత్రి అనిత ధ్వజమెత్తారు. అదే పందా ఈ ప్రభుత్వంలో సాగనివ్వమని తేల్చి చెప్పారు. అసాంఘిక శక్తుల్ని అరికట్టడంలో చంద్రబాబు ఆరితేరారని తెలిపారు. అలాంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో విచారణ కూడా చేపట్టామని అన్నారు. నెల్లూరులో హత్య కేసు నిందితులు శ్రీకాంత్ ఫేరోల్ వ్యవహారంపై విచారణ జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో 30 రోజులు శ్రీకాంత్ ఫేరోల్ మంజూరు చేశారని, కూటమి ప్రభుత్వంలో ఫేరోల్ వ్యవహారాన్ని గమనించి వెంటనే రద్దు చేశామని వివరించారు. మీడియాలో కథనాలు రాకముందే శ్రీకాంత్ ఫేరోల్ రద్దయిందని వివరించారు. అరుణ అనే మహిళ తనకు తాను దిశ ఫౌండేషన్ కార్యదర్శిగా ప్రకటించుకుందని, ఆమె వ్యవహార శైలి మీద సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కొందరు అసాంఘిక శక్తులను జగన్ పెంచి పోషిస్తున్నారు. ఆ ఫలితమే హత్య కేసు ముద్దాయికి ఫేరోల్. కూటమి ప్రభుత్వం అలాంటి ఆటలు సాగనివ్వదు. అసాంఘిక శక్తులను అరికట్టడం ఎలాగో చంద్రబాబుకు తెలుసు. అసాంఘిక శక్తులు ఎక్కడున్నారో విచారణ కూడా చేపట్టాం. నెల్లూరులో శ్రీకాంత్ ఫేరోల్ అంశంపై విచారణ జరుగుతుంది. గత ప్రభుత్వంలో 30 రోజుల పాటు శ్రీకాంత్కు ఫేరోల్ ఇచ్చారు. ఫేరోల్లో తేడా గమనించి మా ప్రభుత్వం వెంటనే రద్దు చేసింది.